హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి మనం ఎవ్రీడే కూడా ఒక 20 క్వశ్చన్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనం ఈ వీడియో 20 క్వశ్చన్స్కి సంబంధించి చూద్దాం ఒకసారి ఏంటో. ద ఓన్లీ అకాడమీ ఇన్ ఇండియా ఇన్ని వేల క్వశ్చన్స్ని మనం ప్రతిరోజు కూడా స్టూడెంట్స్కి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫ్రీగా బయటకు రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఏ ఇన్స్టిట్యూట్ కూడా కమర్షియల్ దృక్పథంతో ఆలోచిస్తాయి తప్ప ఇలా ఎప్పుడు కూడా సొసైటీ పరంగా స్టూడెంట్స్ ఓరియంటేషన్లో కూడా ఎప్పుడు చేయలేదు కూడా ఇన్ని క్వశ్చన్స్ కూడా. ఓకే ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇకపోతే మనం క్వశ్చన్స్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ వెనమస్ స్నేక్, అంటే పాయిజన్ స్నేక్ అట్ వైపర్. ఈ వైపర్ అనేది మనకి ఇది జనరల్గా 2 రకాలు ఉంటాయి, ఓవిపెరస్, ఈవిపెరస్. ఆల్ స్నేక్స్ గుడ్లు పెడతాయి, బట్ ఇట్ గివ్స్ యంగ్ వన్ అంటే ఏంటంటే చూడండి, ఓవిపెరస్ అంటే ఏంటంటే ఓవిపెరస్ అంటే ఎగ్స్ పెట్టే జంతువుల్ని ఓవిపెరస్ అంటాం. వివిపెరస్ పిల్లలకి అంటాం. వివిపెరస్ అంటే యంగ్ వన్. సో ఆల్ స్నేక్స్ కమ్స్ అండర్ ఓవిపెరస్ ఎక్సెప్ట్ వైపర్, వివిపెరస్ అనమాట. ఓకే, అదొకటి చాలా ఇంపార్టెంట్. స్టడీ ఆఫ్ ఎగ్స్ ఏమంటాం, ఊవాలజీ అంటారు. ఊవాలజీ అంటాం. ఇంతకుముందు క్వశ్చన్ కూడా స్టడీ ఆఫ్ ఎగ్స్ ఏమంటాం మనం, ఊవాలజీ అంటారు. అలాగే మాంబా, ఇది ఆఫ్రికాలో చాలామంది చనిపోయారు. దీన్ని మాంబా, ఇది ఒక స్నేక్ అనమాట, నల్లగా ఉంటుంది. మాంబా అంటాం. చాలామంది పాము కాటుకి బలై చనిపోయారు ఆఫ్రికా ఖండంలో. సెకండ్ పాయిజన్ స్నేక్ ఆఫ్టర్ కింగ్ కోబ్రా ఈజ్ ద డేంజరస్ లాంగెస్ట్ అండ్ పాయిజన్ స్నేక్ అనమాట. అదే ఆన్సర్ మనకి ఇచ్చిన దానికి, వరల్డ్ డేంజరస్ పాయిజన్ స్నేక్. ఓకే, అదేవిధంగా కోరల్ స్నేక్ ఇచ్చాడు, ఇదేమి కాదు ఆన్సర్. నెక్స్ట్, లాంగెస్ట్ రివర్, పెనిన్సులర్ రివర్ ఇన్ ఇండియా ఈజ్, లాంగెస్ట్ పెనిన్సులర్ రివర్ తాపి. ఇవి ముల్తాయ్ హిల్స్ మధ్యప్రదేశ్లో జన్మించింది, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. సూరత్ ఈ నది ఒడ్డునే ఉందన్నమాట. అలా గోదావరి, ఇది తెలిసింది నాసికా త్రయంబకంలో. ఇది 3.12 lakh square kilometers in area, 1465 kilometers length. సో సౌత్ ఇండియాలోనే లాంగెస్ట్ అండ్ పెనిన్సులర్ పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమిలో పెనిన్సులర్ ఇండియాలో ఇది లాంగెస్ట్. మహానది ఛత్తీస్గఢ్లో ఫార్సియా విలేజ్లో జన్మించింది. అది ఒడిశాలో గుండా వెళ్ళి హిరకుడ్ డ్యామ్ ఇక్కడే దీని మీద పెట్టారనమాట. హిరకుడ్ డ్యామ్ లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా, హిరకుడ్ డ్యామ్. ఓకే, అలాగే నర్మదా అమర్కంటక్ మధ్యప్రదేశ్లో జన్మించింది. ఇది వెస్ట్ ఫ్లో అవుతుంది. వెస్ట్ ఫ్లో అయ్యే రివర్స్లో లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ రివర్ నర్మదా అనమాట. సో మార్బుల్ వాటర్ ఫాల్స్ ఈ నదిపై ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ హ్యాజ్ ఏ షైనీ అపీరెన్స్. ఇచ్చిన వాటిలో చాలా ఈజీ చెప్పచ్చు. అల్యూమినియం షైనింగ్ ఉంటుంది, అల్యూమినియం పాత్రలన్నీ కూడా, కానీ డేంజరస్. అది హీట్ కరిగిపోతుంటుంది, కార్సినోజెనిక్ క్యాన్సర్ వస్తుంది. సో అందుకే అల్యూమినియం పాత్రలో మనం వండుకోకూడదు అనమాట. టెఫ్లాన్ కోటెడ్ కానీ అల్యూమినియం పాత్రలు కానీ డేంజరస్ అనమాట. కోల్ మీకు తెలుస్తుంది, ప్లాంట్ లైఫ్, యానిమల్ లైఫ్, ఈ రెండింటిలో కామన్గా కార్బన్ ఉంటుంది, సి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా వీటి నుంచి మనకి ఏమొస్తుంది, కార్బన్ వస్తుంది. ఈ కార్బన్ నుంచి గ్రాఫైట్ వస్తుంది, గ్రాఫైట్ నుంచి డైమండ్ వస్తుంది, గ్రాఫైట్ నుండి డైమండ్. సో డైమండ్ ఏమంటాం, ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్ అంటాం, 100%. చూడండి, ఇవన్నీ కార్బన్ అలోట్రాపిక్ ఫామ్స్ అంటారు, కార్బన్ ఎలోట్రాఫిక్ ఫామ్స్. ఓకేనా. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ కార్ బ్యాటరీస్లో వాడతాం మనం. కార్బన్ ఇప్పుడు చెప్పిన అలోట్రాఫిక్ ఫామ్స్ అన్నీ కూడా. ఓకే, గ్రాఫైట్ని లెడ్ పెన్సిల్లో వాడతారు. సో కోల్, ఇది కార్బన్ అంటే కోల్ గ్రాఫైట్ డైమండ్గా మారుతుంది. సో కోల్ అల్టిమేట్లీ కార్బన్. సో ఇది ఫ్రెండ్స్. ఓకే, అలాగే హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ. రాణి రూపామతి చాంద్ బీబీ. ఇది మీ బీజాపూర్ అహ్మద్నగర్ రాణి అనమాట. అక్బర్ కాలంలో మనకి ఈమె పరిపాలన చేసింది. అలాగే మణికర్ణిక అంటే రాణి లక్ష్మీబాయి. రజియా సుల్తాన్, ఆన్సర్ రజియా సుల్తాన్. ఓకే, అదేవిధంగా ఢిల్లీని పరిపాలించింది ఆమె. ఇండియాస్ ఫస్ట్ సెల్ఫ్ మేడ్ ఫైటర్ జెట్ ఈజ్, భారతదేశంలో సెల్ఫ్ మేడ్ ఫైటర్ జెట్ అట్ ఎల్సిఏ, లైట్ కంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ దాని పేరు. దసాల్ట్ రాఫెల్ ఈ ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం మనం.
ఈ దసాల్ట్ రాఫెల్ ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ఫ్రాన్స్. MiG-21 ఇది రష్యా నుంచి తీసుకున్నాం. దసాల్ట్ మిరేజ్ 2000 ఇది ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. తేజస్ మన ఓన్ అనమాట, వాజ్పేయి గారు పెట్టారు ఈ పేరు. లైట్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఇది ఆన్సర్. ఓకే. విచ్ స్టేట్స్ లైస్ టు ది ఈస్ట్ ఆఫ్ జార్ఖండ్. ఇది మ్యాప్ ఐడియా ఉండాలి నీకు. ఇదంతా ఈస్టర్న్ స్టేట్స్, ఇదంతా బెంగాల్, ఇదంతా బెంగాల్, వెస్ట్ బెంగాల్. ఇది జార్ఖండ్, ఇది బీహార్. అంటే జార్ఖండ్కి నార్త్లో బీహార్, సో ఇది ఈస్ట్లో వెస్ట్ బెంగాల్. ఇక సౌత్లో ఇదంతా ఒడిషా, ఇదంతా ఛత్తీస్గఢ్, ఇదంతా యూపీ. ఇది జార్ఖండ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్. మీరు మ్యాప్లో చూస్తే అర్థమవుతుంది. సో జార్ఖండ్కి వెస్ట్లో మనకి యూపీ అండ్ ఛత్తీస్గఢ్ ఉంటుంది, సౌత్లో ఒడిషా ఉంటుంది, ఈస్ట్లో బెంగాల్ ఉంటుంది, నార్త్లో బీహార్ ఉంటుంది. జార్ఖండ్ ఈజ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్ కదా. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, తెలంగాణ, ఈ 5 కూడా మనకి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. ఓకే. కెప్టెన్ అమరేందర్ సింగ్ ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్. అప్పుడు పంజాబ్, ఇప్పుడు మారిపోయారు. భగవన్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది అబ్జర్వేటరీ టు స్టడీ సాటర్న్స్ మూన్ అండ్ కామెంట్స్ బై నాసా 2018 క్యాంపెయిన్లో అని ఇచ్చాడు. పైనీర్ 10 అని ఇచ్చాడు ఆప్షన్. ఇది 1972లో ఫస్ట్ శాటిలైట్ ఆన్ జూపిటర్ నాసా పంపించింది. సోఫియా ఇది ఫ్లయింగ్ టెలిస్కోప్ 2018లో పంపించారు కామెంట్స్ని అబ్జర్వ్ చేయడానికి. ఫ్లయింగ్ టెలిస్కోప్ అట. అలాగే WMK కెక్ అబ్జర్వేటరీ, ఇది హవాయిన్ ఐలాండ్లో ఉంది, అతిపెద్ద భారీ టెలిస్కోప్ ఇది. ఆర్యభట్ట స్పేస్ అబ్జర్వేటరీ ఉత్తరాఖండ్లో పెట్టాం, నైనిటాల్లో మనం రీసెంట్గా. ఉత్తరాఖండ్ నైనిటాల్లో పెట్టాం రీసెంట్గా. ఓకేనా. విచ్ ఆఫ్ దీస్ స్టేట్స్ వాజ్ నాట్ డివైడెడ్ ఇన్ ది ఇయర్ 2000 ఇయర్. అంటే 2000 ఇయర్లో ఏర్పడిన రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్. ఇప్పుడు చూస్తే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది, అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయింది. ఇక విడిపోయింది ఏది అంటే మహారాష్ట్ర. ఇది ఆన్సర్. ఓకే. వాట్ డస్ ద 5 ఇంటర్లింక్డ్ రింగ్స్ ఇన్ ది ఒలింపిక్ ఫ్లాగ్ రిప్రజెంట్స్? 5 ఇంటర్లింక్డ్ రింగ్స్. సో వెనకాల మనకి ఇలా ఉంటాయి కలర్స్ 5. ఏం ఇండికేట్ చేస్తున్నాయంటే ఇది కాంటినెంట్స్. 5 కాంటినెంట్స్ ఇండికేట్ చేస్తున్నాయి. ఆ 5 కలర్స్ కాకుండా బ్లాక్, రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇవి కదా వైట్ వెనకాల షేడ్ ఉంటుంది. మొత్తం 6 కలర్స్ యాక్చువల్గా. 1930 నుంచి ఈ సింబల్ వచ్చింది, 1913 నుంచి ఒలింపిక్స్లో. ఓకే. Which of the following cities became the first to launch 24/7 ultra low emission zone, inside which vehicles will have to meet emission standards or face a charge? లండన్లో అది తీసుకొచ్చారు. ఎమిషన్ లెస్ మనకి వెహికల్స్, అది కరెంట్ అఫేర్. అది ద నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఈజ్ నోన్ యాజ్ క్యాథోడ్. ఇది పాజిటివ్లీ క్యాథోడ్, నెగిటివ్లీ అంటే యానోడ్. టెర్మినల్ బ్యాటరీస్లో వాడతారు దీన్ని. సో ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. సో యానోడ్ యానియన్స్ నుంచి వచ్చింది, క్యాథోడ్ క్యాషన్స్ నుంచి వచ్చింది అనమాట. ఓకే. నెక్స్ట్, డాష్ బికెమ్ ద ఫస్ట్ పోలీస్ ఫోర్స్ ఇన్ ద కంట్రీ టు డిజిటైజ్ ఆల్ మల్ఖానాస్ రూమ్స్ ఫర్ కీపింగ్ సీజ్డ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్. ఇది కరెంట్ అఫేర్ ఇది. సో ఢిల్లీ పోలీస్, ఇప్పుడు అవసరం లేదు అది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజైనేటెడ్ 29 జూన్ ఎవ్రీ ఇయర్ యాజ్ ఎ స్టాటిస్టికల్ డే ఇన్ ది మెమరీ ఆఫ్. ఇది ఎకానమీలో వస్తుందమ్మా, PC మహల్నోబిస్ అంటాం. ఈ PC మహల్నోబిస్ ఈయన సలహా మేరకు ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ కూడా ఈయన సలహానే. 1951లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ పెట్టారు కలకత్తాలో, అది ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనమాట, ఆర్గనైజేషన్ అంటాం, CSO, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. అది PC మహల్నోబిస్. ఓకే. played main role in first 5 year plan. What is the oldest hockey tournament in India? Nehru Cup. ఇది ఫుట్బాల్ ఇస్తారు, హాకీ కాదు.
బీయింగ్టన్ కప్ హాకీలో ఇస్తారు. బీయింగ్టన్ కప్ హాకీ ఇదే ఓల్డెస్ట్. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్లో ఇస్తారు. డ్యూరాండ్ అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్ లైన్ కూడా డ్యూరాండే. రామస్వామి కప్ హాకీలో ఇస్తారు. రామస్వామి కప్ హాకీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ పాపులర్ డ్యూరింగ్ ది హార్వెస్ట్ సీజన్ ఇన్ పంజాబ్? భాంగరా పంజాబ్ హార్వెస్ట్ సీజన్. గార్బా గుజరాత్. కథక్ ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియా. ఒడిస్సీ ఒడిశా. ఓకేనా? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ మేల్ అథ్లెట్ టు రీచ్ ది ఫైనల్ ఆఫ్ అన్ ఒలింపిక్ అథ్లెటిక్ ఈవెంట్ అని ఇచ్చాడు. ఇది అప్పుడు కరెంట్ అఫేర్. సి మిల్కా సింగ్. మిల్కా సింగ్. వెన్ ఈజ్ వరల్డ్ ఓజోన్ డే అబ్జర్వ్డ్? జనవరి 15 ఆర్మీ డే. సెప్టెంబర్ 16 ఓజోన్ డే. ఇది ఓజోన్ డే. ఓజోన్ డే. డిసెంబర్ 1 ఎయిడ్స్ డే. ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డే. వరల్డ్ మలేరియా డే ఏప్రిల్ 25. ఓకే. వాట్ ఈస్ ద వ్యాలీ లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ కాల్డ్? ఇది ఇక్కడ ఇచ్చాను చూడండి, ఫిగర్ వేసాను. హైయెస్ట్, లోయెస్ట్, ట్రఫ్, క్రెస్ట్. ఇది క్రెస్ట్ పైన ఈ పాయింట్స్ అన్నీ ఇవన్నీ యు నో వెరీ వెల్. ఎంత క్రెస్ట్, ఇదంతా ట్రఫ్, అంతే కదా. ఇదంతా యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్. సో యు నో వెరీ వెల్. సో ఆన్సర్ డి, ట్రఫ్. హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది సిపాయి మ్యూటినిటీ? విలియం బెంటిక్ కాదు, ఎందుకంటే ఆయన 1833 టైం పీరియడ్ అనమాట. ఇండియాకి ఫస్ట్ గవర్నర్ జనరల్ 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం. 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం బెంగాల్ గవర్నర్గా ఉంటే మొత్తం ఇండియాకి గవర్నర్ జనరల్ అయ్యింది విలియం బెంటిక్. లార్డ్ క్యానింగ్, ఈయన సిపాయి తిరుగుబాటు జరిగినప్పుడు ఎవరు? లార్డ్ క్యానింగ్. వార్న్ హ్యాస్టింగ్స్ అంటే బెంగాల్ ఫస్ట్ గవర్నర్ జనరల్ బెంగాల్కి. ఓకే. రాబర్ట్ క్లైవ్ ప్లాసీ ఆఫ్ యుద్ధంలో మనకి సిరజుద్దౌలాను ఓడిస్తాడు అనమాట. ఓకే. ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకి దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, సో ఈ ఆర్ఆర్బీ జేఈ క్వశ్చన్స్కి సంబంధించి ఇన్ని క్వశ్చన్లు చూస్తున్నాం కదా, కొన్ని రిపీట్ అవుతాయి. చూడండి మీరు, అంటే ఈ 2000 క్వశ్చన్స్ పైగా చేస్తే మీకు ఎంత అద్భుతంగా ఉంటుందో. అన్ని ఆప్షన్ చెప్తున్నాను మీకు. నోట్స్ రాసుకుంటే డెఫినెట్లీ యూ మస్ట్ సక్సీడ్, యూ విల్ గెట్ మోర్ బెనిఫిట్. షుడ్ టెల్ టు ఆల్ ది పీపుల్. మనం సొసైటీకి రూపాయిస్ మేలు చేస్తుంది, కానీ కొన్ని ఇన్స్టిట్యూట్ల వాళ్ళు ఏమీ చేయకుండా సొసైటీకి ఉట్టిగానే క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇల్లీగల్ క్లెయిమింగ్, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు సొసైటీ, థ్రెట్ టు సొసైటీ. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.